మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ దినమందు పుట్టిన దినములు వివాహ దినములు జరుపుకుంటున్న బిడ్డలను దేవుడు విశేషంగా దీవించాలని మేము కోరుతూ ప్రార్థన చేస్తున్నాము. ఈ సంవత్సరాంతం వరకు దేవుని కృప కాపుదల మీకు తోడై ఉండాలని మేము ఆశపడుతున్నాము. అట్టి కృప పొందుకుందరుగాక. దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము కీర్తన గ్రంథము 69వ కీర్తన 30-31 వచనం చదువుకుందాం. కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను ఘనపరచెదను. ఎద్దు కంటేను కొమ్ములను డెక్కలను గల కోడె కంటేను అది యెహోవాకు ప్రీతికరము. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. కీర్తనకారుడు తెలియచేస్తున్నాడు, మనకేదైనా అవసరం వచ్చినప్పుడు దేవుణ్ణి ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఉంటాము. ఏదైనా బాధ కలిగినప్పుడు దేవుణ్ణి ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఉంటాము. ఏదైనా శ్రమ కలిగినప్పుడు దేవుని కోసము ఎంతో ప్రార్థనలు యాచనలు చేస్తూ దేవుని కృప కొరకు కనిపెట్టుకుంటూ ఉంటాము. ఆ కృప పొందిన తర్వాత, ఆ శ్రమ తీరిపోయిన తర్వాత, ఆ వేదన తొలగిపోయిన తర్వాత మరలా దేవుని సన్నిధిలో దాని నిమిత్తమై కృతజ్ఞతాస్తులు మర్చిపోతూ ఉంటాం. అది దేవునికి ఇష్టము లేని కార్యం అన్నమాట. మనము దేవుని సన్నిధిలో ఎంత బ్రతిమలాడుకుని దేవుని కృప పొందుకుంటున్నామో, మన అవసరతలు తీర్చబడుతున్నాయో, అది పురస్కరించుకొని రెట్టింపు కృతజ్ఞతాస్తులు చెల్లించినప్పుడు దేవుడు మన యందు సంతోషిస్తాడు, మన యందు ఆనందిస్తాడు. కీర్తనకారుడు అదే తెలియచేస్తున్నాడు. కృతజ్ఞతాస్తులతోనూ కీర్తనలతోనూ నేను దేవుని నామమును స్తుతించేదను అంటున్నారు. ముందు వచనాలన్నీ కూడా ఆయన ఎంతో వేదన పడినట్లుగా, ఆయన ఎంతో బాధను అనుభవించినట్లుగా, ఆయన గోనె పట్ట కట్టుకుని దేవునికి విజ్ఞాపన చేసినట్లుగా పై వచనాలు ఉన్నాయి. ఆ పై వచనాల్లో ఆయన బాధ, ఆయన వేదన, ఆయన శ్రమ అంతా దేవునికి సమర్పించుకున్నాడు. సమర్పించుకున్నప్పుడు దేవుడు అద్భుత రీతిగా విడిపించే దేవుడని, అద్భుత రీతిగా కాపాడే దేవుడని మనకు బాగా తెలుసు వాక్యాల ద్వారా. అదే ఈ కీర్తనకారుడు కూడా తెలియచేస్తున్నాడు. దావీదు మహారాజు రాసిన ఈ కీర్తన, ఆయన కీర్తనలతోనూ దేవుని నామమును స్తుతించేదను అంటున్నారు. అలాగే కృతజ్ఞతాస్తులతోనూ నేను ఆయనను నామమును స్తుతించేదను అంటున్నారు. అందుకని మనము కూడా దేవునికి విజ్ఞాపన చేసిన కంటే ఎక్కువగా కృతజ్ఞతాస్తులు చెల్లించినప్పుడు, దేవునికి వందనాలు కీర్తనలు పాడుతూ దేవునికి వందనాలు చెల్లించినప్పుడు ఆయన మన యందు ఇంకా సంతోషిస్తూ ఉంటారు. ఆ కీడు మరలా రాకుండా మనల్ని తప్పిస్తూ ఉంటారు. అది మరలా మనల్ని సమీపించకుండా ఏ శోధనైనా, ఏ ప్రమాదమైనా, ఏ ఇరుకైనా అది మన నుండి తప్పిస్తూ ఉంటారు. ఎందుకంటే మనం ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం కనుక, ఆయనకు వందనాలు చెల్లిస్తున్నాం కనుక. అది ఆ కృతజ్ఞతాస్తులు ఎటువంటిదట, ఎద్దుల కొమ్ము కంటేను పొట్టేళ్ల డెక్కల కంటేను అవి ప్రీతికరమైనవి అంటున్నారు. కనుక అవి ఎద్దుల కొమ్ముల కంటేను పొట్టేళ్ల డెక్కల కంటేను అంటే పాత నిబంధన గ్రంథంలో యేసు మన తండ్రి అయిన దేవుని ఎదుట మనము ఎవరైనా పాపం చేసినప్పుడు దాని నుండి విడిపింపబడడానికి, ఏదైనా మనవి తెలియచేయడానికి వారు కృతజ్ఞత అర్పణలు తెలియచేసేవారు. పొట్టేళ్లను, ఎద్దులను దేవునికి బలిస్తూ ఉండేవారు. దావీదు మహారాజు అంటున్నాడు, అంతకంటే శ్రేష్టమైనది దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించడం, కృతజ్ఞతార్పణలు చెల్లించడం, అంతకంటే కీర్తనలు పాడటం అంతకంటే శ్రేష్టమైనది అని తెలియజేస్తున్నారు. మనమైతే ఆ పొట్టేళ్ళు, ఆ పశువుల్ని బలి ఇవ్వని అవసరం లేదు. కానీ మనమైతే ఈ కృతజ్ఞతాస్తులు చెల్లించడం ద్వారా, ఈ కీర్తనలు పాడుతూ ఆయన నామాన్ని ఘనపరచడం ద్వారా మనము కృతజ్ఞతలు తెలియచేసే వారముగా ఉండాలని వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి మనం ఏదైనా అవసరత నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు, దేవుడు మన అవసరతను తీర్చినప్పుడు మనం తప్పకుండా కృతజ్ఞతలు తెలియచేయాలి. దేవునికి తప్పకుండా కీర్తనలతో ఆయనను స్తుతించాలి, తప్పకుండా ఆయనను ఘనపరచాలి, మహిమపరచాలి. మనము మందిరాల్లో చేరి దేవునికి విజ్ఞాపన చేస్తుంటాం, మన మనవులన్నీ తెలియచేస్తాం. మన మనవులన్నీ తెలియచేసినప్పుడు దేవుడు తప్పకుండా వాటిని అంగీకరించి అనేక మంది మనవులను నెరవేర్చిన దేవుడుగా ఉంటారు. అనేక మంది కృతజ్ఞతార్పణలు కూడా తిరిగి చెల్లిస్తూ ఉంటారు. ఇంకా వారు దీవింపబడతారు. చాలా మంది కృతజ్ఞతార్పణలు మర్చిపోతూ ఉంటారు, కృతజ్ఞతాస్తులు మర్చిపోతూ ఉంటారు, కీర్తన పాడటం మర్చిపోతూ ఉంటారు, ఆరాధన పెట్టుకోవడం మర్చిపోతూ ఉంటారు. అలా మర్చిపోవడం వలన మనము దేవునిని
మనల్ని మర్చిపోయే వారముగా చేసుకుంటాం. మనల్ని దేవుడు మర్చిపోయారంటే అది ఎంతో బాధాకరమైన ప్రమాదకరమైన పరిస్థితి కనుక మనము దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించాలి, దేవుణ్ణి పాడి స్తుతించాలి. మనము మేలులు పొందిన తర్వాత ఆయనకు వందనాలు చెల్లించాలి అని వాక్యం ద్వారా మనం గ్రహించగలుగుతున్నాం. కాబట్టి దేవునిని ప్రార్థన చేద్దాము, ఆయనకు విజ్ఞాపన చేద్దాము, ఆయనకి వందనాలు చెల్లించుకుందాము, మేలులు పొంది ఆయనకి కృతజ్ఞతాస్తులు చెల్లించుకుందాము. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మాకు ఇచ్చిన వాక్యం కొరకు మీకు స్తోత్రములు ప్రభువా. దేవా, మేము మేలులు పొందినప్పుడు మిమ్మల్ని కీర్తిస్తూ ప్రార్థిస్తూ నాయన కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ మిమ్మల్ని గొప్ప చేసినప్పుడు నాయన మా ఎడల మీరు ఇంకా అత్యద్భుతమైన ప్రేమ చూపించి ఇంకా మేలులతో మమ్మల్ని తృప్తిపరిచే దేవుడు అని వాక్యం ద్వారా మాకు నేర్పించినందుకు మీకు స్తోత్రములు. వినిచున్న బిడ్డలందరినీ కూడా ప్రభు ఆ విధముగా మీరు దీవించండి. వారు మొర పెట్టుకుంటున్నప్పుడు వారి మొర ఆలకించండి నా తండ్రి. వారి విజ్ఞాపన మీరు ఆలకించండి. తిరిగి మీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుకునే మనసు కూడా దయచేసి మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేరటి మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.